ప్రతిష్టాత్మకంగా చెయ్యాలి. అది మనం చేస్తున్నాం. చేస్తే అతనేమో ఇప్పుడు లోకేష్ గారేమో ఇప్పుడు ఆ ఇచ్చపూర్ వచ్చాడట, వివక్ష కక్షాదింపు మంది ఇంట్లో ఉందట. నువ్వు అసలు రాష్ట్రంలో ఏ గ్రామమైన తిరిగి చూసావా? రా శ్రీపురం వచ్చి చూడు, నువ్వు వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ నీకు కక్షాదింపు ఉందో లేదో. నాకు తెలిసి వాళ్ళు ప్రజలతోటి దూరం అయిపోయినారు. ఈనాటితో ఈటీవీ తోటి ఆంధ్రజ్యోతి వాటితోటి బతికేస్తుంటారు. తెల్లవారు మీరు టీవీ వేస్తే దూషించడమే జగన్ని, చూసుకోండి కాల్స్తే. విద్య నాశనం అయిపోయిందని అంటాడు ఈవేళ. విద్య నాశనం అయిపోవడం ఏంటి? ఈవేళ ప్రపంచంలో ఉండేటువంటి అత్యుత్తమమైనటువంటి సిలబస్ని, యూకేలో ఉండే అత్యుత్తమైన సిలబస్ అది ప్రపంచంలో, ఆ సిలబస్ని రాష్ట్రానికి తెచ్చేస్తే, సిబిఎస్ఈ సిలబస్ని రాష్ట్రం అంతా స్కూల్లోకి తెచ్చేస్తే, స్కూల్స్ అన్ని కోట్లాది రూపాయలు పెట్టి బాగు చేయించి, ఫర్నిచర్ పెట్టి, డిజిటల్ బోర్డు పెట్టి, పిల్లలకి కంప్యూటర్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బూట్ ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి, తల్లి కూలికి పంపిస్తే కూలి వస్తుందని ఆశపడి పంపించడం మానేస్తుందేమని చెప్పి కొంత డబ్బు ఇవ్వాలని 15,000 రూపాయలు డబ్బు ఇస్తే, ఈ లోకేష్ గారు అంటారు, చంద్రబాబు అంటారు, విద్య నాశనం చేశాను జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇంక ఏంటిది? మీరేనా చెప్పండి రా, తెలుసుకోవడం ఆయన నువ్వు అని. ఎక్కడున్నారు మీరు? ఇంకా ఇన్ని అబద్ధాలా, ఇంత అన్యాయం? నువ్వు ఏదో గ్రామం పోయి చూడు. ఇప్పుడు ఎన్ని మార్పులు పరిపాలన. ఇప్పుడు ఈ కార్యాలయాలు 3, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం పక్కన ఉన్నది. ఈ 3 మీకు అవసరమైనది, గ్రామానికి అవసరమైనది. దీనికోసం పూర్వం అయితే ఎక్కడికి పెద్ద హాస్పిటల్, దానికోసం అయితే మన డెమాన్స్ట్రేటర్ దగ్గరికి, అదైతే మండల పరిషత్తు తాలూకాకి అక్కడికి. ఈ 3 మీకు అవసరం ఎక్కువ ఉంటుంది. ఆ 3 దానికి సంబంధించిన అధికారులు అందరూ కలిసి మీ గ్రామంలోనే ఇప్పుడు నివాసం ఉంటున్నారు. మీరు ఎవరైనా మండల పరిషత్కి వెళ్ళడం అవసరం ఉంది? ఇప్పుడు ఇంకా తాలూకా కార్యాలయంలో అవసరం ఉందా? మార్పు, ఎంత మార్పు! ఇది పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది కరెక్ట్. ఇంతవరకు ఎవరెవరో చెప్పారు కానీ పరిపాలన వికేంద్రీకరణ, ఇంటి వద్ద పాలన, ఊర్లోని పాలన అని పేర్లు పెట్టారు తప్ప నిజమైనటువంటి పాలన ప్రజల ముంగిటికి తెచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ సందర్భం మనం చేస్తుంది.